హాయ్ అండి, వెల్కమ్ టు శివ ప్రాపర్టీస్ అండ్ ప్రమోషన్స్. ఈరోజు నేను విజయవాడ నుంచి మచిలీపట్నం వెళ్ళే బంద్ రోడ్డు హైవే దగ్గర ఉన్న కంకిపాడు దగ్గర ఉన్నానండి. మనకి కంకిపాడు దగ్గర నుంచి గోడవరం వెళ్ళే రోడ్డు ఇప్పుడు నేను నుంచింది అదే అండి. కంకిపాడు నుంచి గోడవరం వెళ్ళే రోడ్డు. గోడవరం వెళ్ళే రోడ్డు దగ్గర ఆ గోడవరం రోడ్డుకి ఆనుకొని ఒక సిఆర్డిఏ వెంచర్ ఉందండి. అక్కడ మనకు ఒక సౌత్ వెస్ట్ కార్నర్ బిట్ వచ్చింది. ఎగ్జాక్ట్గా మనకి బంద్ రోడ్డు హైవేకి కంకిపాడికి 2 కిలోమీటర్లు ఉంటుంది ఆ వెంచరు. దాంట్లో రీసేల్ బిట్ వచ్చింది, మీకు చూపిస్తాను. ఇప్పుడు మనం ఉన్నది బంద్ రోడ్డు హైవే నుంచి కంకిపాడు నుంచి గూడవరం వెళ్ళే రోడ్డు దగ్గర ఉన్నాం. సైడ్ దగ్గరికి వెళ్ళాక మీకు చూపిస్తానండి. ఇప్పుడు మనం గూడవరం గ్రామంలో ఉన్నామండి. ఇది వచ్చేసి 60 ఫీట్ రోడ్డు. రొయ్యూరు నుంచి కంకిపాడు వెళ్ళే రోడ్డు బస్ రూటు. చూడండి, ఇటు నుంచి వెళ్తే రొయ్యూరు వెళ్తాం, ఇటువైపు వెళ్తే కంకిపాడు వెళ్తాం. ఇప్పుడు ప్రస్తుతానికి మనం గూడవరం గ్రామంలో ఉన్నాం. ఇక్కడ ఎన్ఎంఆర్ వెంచర్స్లో ఆ వెంచర్లో రీసేల్ బిట్ వచ్చిందండి, సౌత్ వెస్ట్ కార్నర్ బిట్టు. మీకు వెంచర్లోకి వెళ్ళి బిట్ చూపిస్తాను. ఇది ఎంట్రన్స్ ఎగ్జిస్టింగ్ రోడ్, ఇది 60 ఫీట్ రోడ్. ఇది ఈ 60 ఫీట్ రోడ్ కనెక్టివిటీ ఉంటూ ఇంకో 60 ఫీట్ రోడ్ ఉంది. ఈ రోడ్డు ఫేసింగే వస్తుంది, మనకి చూపిస్తాను. చూడండి, ఇప్పుడు నేను సంసిద్ధ ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ వెంచర్లో ఉన్నానండి. సిఆర్డిఏ వెంచర్ ఇది. మనకు కనిపిస్తుంది చూడండి, హౌస్లో ఆల్రెడీ ఇల్లులు కట్టేసి ఉన్నాయి. ఈ వరుసలో మొత్తం ఈస్ట్ ఫేసింగ్ 9 బిల్డింగ్లు కట్టారు. అందులో ఒకటి G+1, మిగతా అన్నీ గ్రౌండ్ ఫ్లోరే. బ్యాక్ సైడ్ కూడా ఒక 10 బిల్డింగ్లు కట్టారు. చూడండి, బ్యాక్ సైడ్ మొత్తం ఒక 20 బిల్డింగ్లు కట్టారు ఇదే రోడ్లో. కనిపిస్తుంది కదా, చూస్తారు కదా. ఈ వెంచర్కి ఏంటంటే ఏ రోడ్కి ఆ రోడ్ సపరేట్ గేట్లు ఇచ్చారండి. అక్కడ ఒకటి అది ఎంట్రన్స్ ప్రస్తుతానికి వాడుతున్నారు, ఇదొకటి. మళ్ళీ బ్యాక్ సైడ్ ఇంకా 2 రోడ్లు వస్తే ఆ 2 రోడ్లకి 2 గేట్లు. గోడవరం గ్రామంలో ఉన్న సిఆర్డిఏ వెంచర్లో మనం ఉన్నాము, సమృద్ధి ఇన్ఫ్రాలో. ఇక్కడ రీసేల్ బిట్టు, పడమర ఫేసింగు. మనకి కొలతలు వచ్చేసి 3350, 177 గజాలండి. ఇదే ప్లాటు, నేను నుంచున్నదే ప్లాటు. ఆ బోర్డు వరకు వస్తుంది. వెంచర్ మొత్తం డెవలప్మెంట్ అయిపోయిందండి. చూడవచ్చు, ఎలక్ట్రిసిటీ కనెక్షన్ కానీ, వాటర్ కనెక్షన్ కానీ, మీకు వాటర్ పైప్ కనిపిస్తుంది చూడండి అక్కడ. వాటర్ కనెక్షన్ కానీ, డ్రైనేజ్ కనెక్షను, ఎవెన్యూ ప్లాంటేషను, ట్రీస్ కానీ మొత్తం ఆ చివరి వరకు ఉంటుంది వెంచరు. 40 ఫీట్ రోడ్డు, బ్లాక్ టాప్ రోడ్స్ కూడా బాగా నీట్గా వేశారు, కాంప్రమైజ్ అవ్వకుండా మొత్తం. ఇక్కడ ఏంటంటే ప్రతి రోడ్డుకి ఒక గేట్ ఇచ్చారు. ఏ రోడ్లో వాళ్ళు ఆ రోడ్డు మెయిన్ రోడ్డుకి 60 ఫీట్ రోడ్ కనెక్ట్ అయ్యి ఆ 60 ఫీట్ రోడ్ నుంచి కంకిపాడు గోడవరం రోడ్లోకి వెళ్ళిపోవడానికి. ఈ కంకిపాడు గోడవరం రోడ్డు కూడా ఎంతో లేదు, జస్ట్ 50 మీటర్స్ ట్రాక్టర్ వెళ్తుంది. ఇదండి పడమర ఫేస్ బిట్టు. మనకి నేను సౌత్ వెస్ట్ కార్నర్ అంటానికి కారణం ఏంటంటే సౌత్ బయట సైడ్, అంటే గోడ కట్టారు ప్రస్తుతానికి బయట సైడ్, అది కూడా 60 అడుగుల రోడ్డు, అది సౌత్ వస్తుంది. నేను నుంచుంది 40 అడుగులు వెస్ట్ వస్తుంది. అందుకని నేను కింద సౌత్ వెస్ట్ కార్నర్ అన్నాను, ఎందుకంటే అటు సైడ్ మొత్తం 177 గజాలండి. పడమర ఫేసింగు 177 గజాలు. సిఆర్డిఏ అప్రూవ్ లేఅవుట్లో బిట్టు. 3350 కొలతలు. మనకి ఇదిగోండి, హౌస్ కన్స్ట్రక్షన్ చేసిన రోడ్లోనే వస్తుంది. రేట్ వచ్చేసి గజం 16,500 చెప్తున్నారండి. గజం 16,500. ఇక్కడ నుంచి కంకిపాడు గోడవరి ఆ రోడ్డు వచ్చేసి జస్ట్ 100 మీటర్స్. ఇక్కడ నుంచి కంకిపాడు వచ్చేసి 2 కిలోమీటర్లు. కంకిపాడు కానీ విజయవాడ మచిలీపట్నం హైవే కానీ జస్ట్ 2 కిలోమీటర్స్ ఇక్కడ నుంచి. మనకి అలాగే ఈ రైట్ సైడ్ వెళ్తే మనకి రొయ్యూరు వెళ్తాం, విజయవాడ అవనగడ్డ కరకట్టకి వెళ్ళిపోవచ్చు. అది బస్ రూట్ ఫెసిలిటీ ఉందండి, బస్సు అక్కడ అవుతుంది ఆ థర్డ్ సైడ్ దగ్గర. సో యాక్సెస్, ఈజీ యాక్సెస్ ఉంది. కావాల్సిన డిస్క్రిప్షన్ నెంబర్కి కాల్ చేయండి.